ఏటు విజయసాయిరెడ్డి మర్యాదగా వెళ్ళి ప్రజాస్వామ్యంలో ఉండవు కాబట్టి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలా. రెండోది అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రావాలా. ఇవి రెండు రాగలిగితే ఎంతో కొంత మిమ్మల్ని జనాలు విశ్వసిస్తారు. నేను ఇప్పుడు కూడా చెప్తాను, 2029లో నాకు తెలిసే వైనాట్ 175 కూటమి. ఈరోజు చెప్తున్నాను నేను ధైర్యంగా, మీరు చేసే ప్రయత్నాలు, మీరు చేసే చేష్టలు ఇదే విధంగా ఉంటే వైనాట్ 175 రెండు ఇచ్చాడు, ఒకటి మధ్యలో మైనస్ కొడితే 0. ఎంతతో కథం. జిల్లావాసి కావచ్చు, మిగతా దీనికి రవాణా అయితే చేస్తారు. పర్సనల్గా చెప్పలేదనా, ప్రజాస్వామ్యంలో ఉన్నాడు, అది పెద్ద ఇష్యూ అయింది, వైరల్ అయిపోయింది. 100% ఆయన ఏమంటున్నా అంటే, నేను ఇంతవరకు ఆవిడ దగ్గర నేను డైవర్స్ తీసుకోలేదండి, రేపు ఏదన్నా బిడ్డ పుడితే రేపు నాకు పుట్టాడని చెప్పేసి నా ఆస్తుల భాగానికి వస్తారు, నాకు భయంగా ఉంది, కాబట్టి తను ఎవరికి పుట్టారు చెప్పేస్తే నేను ఈ ఇష్యూ తీసుకుని డైవర్స్ తీసుకుని వెళ్ళిపోతానని చెప్తున్నాడు. నాకు ఆస్తులు అంతస్తులు ఏమొద్దు అంటున్నాడు. ఇంకో మధ్యలో ఒక మాట చెప్పాలా, ఇప్పుడు 2,60,00,000 2,50,00,000 పెట్టి ఆవిడ ఒక విలా కొనుక్కునింది, 100% విలా కొనుక్కుంది, ఆధారాలతో సహా పట్టుబడింది. ఆయనే చెప్తున్నాడు, నేను 1,60,00,000 పెట్టుకొని బ్యాగ్ పట్టుకొని వచ్చాను, నాకు ఇద్దరు కూతురు పుట్టారు కాబట్టి నాకు, ఆయన చెప్పేశాడు, ఒప్పుకునేశాడు. రేపు కేసు వస్తే ఆయన కూడా జైలుకి వెళ్తారు, వేరే విషయం. 1,60,00,000 బ్లాక్ మనీ విజయసాయిరెడ్డి ఇస్తే మొగుడు తీసుకెళ్ళి ఇచ్చాడు. అందులో 60,00,000 సతీమణి సునంద గారు ఇచ్చారంట. ఆయన ఒప్పుకుంటున్నాడు. విజయసాయిరెడ్డి ఇంట్లో 60,00,000 రూపాయలు బ్లాక్ మనీ మదన్ మోహన్ గారికి ఇచ్చారంట. ఇదొక కేసు తేలాల. ఇది ఇప్పుడు ఏంటంటే ఎవరికి పుట్టారు, ఏ పిల్ల పుట్టి, ఈ కాదు ఇప్పుడు ముఖ్యం. ఇందులో తేలాల్సిన నిజాలు ఏంటంటే 1,60,00,000 రూపాయల బ్లాక్ మనీ విజయసాయిరెడ్డి ఎందుకు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, ఎవరి ద్వారా ఇచ్చాడు ఒకటి కావాలి. 3 కోట్ల రూపాయల విల్లా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి గారు ఎలా సంపాదించారో చెప్పాలి. ఇది చూసిన తర్వాత వెంటనే కేసు బుక్ చేసి ఈ శాంతి అనే ఒక వ్యక్తి, శాంతి గారు, మనం ఇంకా ప్రూవ్ లేదు కానీ మనం తప్పు మాట్లాడకూడదు, ఎన్ని ఎండోమెంట్ భూముల మీద సంతకాలు పెట్టిందో, ఎన్ని కబ్జాలు చేశారు, ఎన్ని చేశారన్నది కూడా దీని ద్వారా బయటకు రావాలని కోరుకుంటున్నా. అది ఆయన వస్తాడు, లేకపోతే చర్యలు తీసుకుంటారు. ఒక అనామకుడు ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు ఒక అనామకుడు అనుకో, అంత ప్రెస్ ఉండదు. ఇప్పుడు కోర్టులో చాలా కేసులు ఉన్నాయి, ఫ్యామిలీ కేసులు ఉన్నాయి, సివిల్ ఉన్నాయి, క్రైమ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు ఎవరిని తీసుకెళ్ళి మైకి పెడతారు? మీరు అంటే మీరే చెప్పండి, మీరు మైకి తీసుకెళ్ళి మీరు ఎంత ఆసక్తంగా ఉందా, ఎంత ఆనందంగానే చూస్తారు అంతే. ఒక ప్రెస్ వచ్చిందంటే దేనికి వస్తుంది, అందులో విషయం ఉందనే దానికన్నా వివరణ ఇచ్చేవాడు ఎవడని ఉంటుంది అంతే. ఇంకోటి విచ్చలవిడిగా రోడ్డు మీద పడాలి, లేదంటే అది భావోద్వేగానికి లోని పెద్దదవ్వాలి. అది లేనప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు కెమెరా అనేది అన్ని చోట్ల పెట్టాలని మనకే ఉంటుంది, అది వెలుగులోకి ఎంతవరకు వచ్చింది. ఇప్పుడు ఉందనా, నాకు రేపు కేసు వస్తే నీకే ఫోన్ చేస్తా, వచ్చి ప్రెస్ మీట్ పెట్టు, తప్పే ఉంది అందులో. అతను చూడు, ప్రజలు వేరు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి వేరు. ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి నియోజకవర్గంలో 2 లక్షల చిల్లర ఓట్లు ఉన్నాయి. అంటే 2 లక్షల మంది అతను ఎంచుకున్నట్టే. అపోజిషన్కి వేసినా, పొజిషన్కి వేసినా 2 లక్షల మందికి అతను బాధ్యుడే. అలాంటి ఒక రాజ్యసభ సభ్యుడు ఢిల్లీలో పార్లమెంట్లో ఎగువ సభలో కూర్చున్న ఒక వ్యక్తి ఎలాంటి అలిగేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అతను సమాధానం చెప్పి తీరాలి. ఎవడైనా చెప్పాలి. ఎవరి శక్తి కొలది, ఎవరు హొందా కొలది, కొంతమంది బయటపడరు, కొంతమంది బయటపడతారు. అతను రాజ్యసభ సభ్యుడు కాబట్టి అతను ప్రజల చేత పైన ఉన్నాడు కాబట్టి ఆ ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. ఇప్పుడు ఒక కుటుంబం చేత ఎన్నుకున్నోడైతే ఆ కుటుంబం పెద్దగా సమాధానం చెప్పాలి.